అనగనగా ఒక అడవిలో నక్క, కుందేలు మరియు బాతు అనే ముగ్గురు మిత్రులున్నారు. వారు ఒకరోజు అక్కడ ఉన్న నదిని దాటి ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళాలనుకున్నారు. అప్పుడు నక్క, ఈ నదిని దాటుకొని వెళ్ళడానికి మనకి ఒక పడవ కావాలి. ఆ పడవను తయారు చేయడానికి నా దగ్గర మ్యాప్ ఉంది. దాని ఆధారంగా మనం పడవను తయారు చేసి అందులో వెళ్దాం అని అంటుంది. అప్పుడు కుందేలు మరియు బాతు సరే అని అంటాయి. కుందేలు ఆ పడవకు కావలసిన కర్రలను వెతుకుతూ ఉంటుంది. బాతు ఆ కర్రలను గట్టిగా కట్టడానికి ఆ నదిలో ఉన్న తీగలను బయటికి లాగి తీస్తుంది. అప్పుడు నక్క ఆ మ్యాప్ను చూసి పడవను తయారు చేస్తూ ఉండగా వేగంగా గాలి వచ్చి ఆ మ్యాప్ నదిలో పడి ఆ ప్రవాహానికి కొట్టుకుపోతుంది. ఎలాగోలా ఆ పడవను తయారు చేశారు. అప్పుడు ఆ కుందేలు దాన్ని టెస్ట్ చేయడానికి నది ఒడ్డున పెట్టి దానిపై నిల్చుంటుంది. అప్పుడు ఆ పడవ నీళ్ళల్లో మునిగిపోతుంది. ఇంతలో బాతు చూసి అక్కడ ఉన్న కప్పలను సహాయం కోరగా ఆ కప్పలన్నీ కలిసి కుందేలును కాపాడతాయి. ఆ నీళ్ళల్లో మునిగిన పడవను చూసి నక్క, కుందేలు మరియు బాతు చాలా బాధపడతాయి. తర్వాత నిరాశగా ఆ నది పక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉంటాయి. అప్పుడు నక్క, మళ్ళీ మనం పడవను తయారు చేసి మళ్ళీ మనం ప్రయత్నిద్దాము అని అంటుంది. అప్పుడు కుందేలు మరియు బాతు సరే అని అంటాయి. ఈసారి కుందేలు చాలా బలమైన కర్రలను వెతుకుతుంది. ఆ బాతు మ్యాప్ గీయడానికి చెర్రీ పండ్లను సేకరించి వాటిని నలిపి ఇంకు తయారు చేసి నక్కకు ఇస్తుంది. నక్క ఆ ఇంకుతో ఒక చెక్క పైన పడవను తయారు చేయడానికి మ్యాప్ గీస్తుంది. దానితో కుందేలు తాడును గట్టిగా బిగించి పడవను తయారు చేస్తాయి. బాతు ఆ పడవను నది ఒడ్డున పెడుతుంది. అప్పుడు ఆ ముగ్గురు కలిసి ఆ పడవలో ఎక్కుతారు. అప్పుడు ఆ పడవ బలంగా ఉంటుంది. అవి చాలా సంతోషంతో పడవని నడుపుతూ నదిని దాటుతాయి. ఒడ్డుకు చేరగానే ఆ పడవని నది ఒడ్డున పెట్టి ఒక జెండా నాటుతారు. ఈ కథ ద్వారా తెలిసింది ఏంటంటే, మీరు విఫలమైనంత మాత్రాన ప్రయత్నించడం వదిలేయకండి. ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని అర్థం. మీరు ఫెయిల్ అయినప్పుడు దాని నుంచి ఎంతో కొంత నేర్చుకొని మళ్ళీ ప్రయత్నించండి. మీ ప్రయత్నం ఎక్కడికి పోదు. ఏ రోజుకైనా విజయాన్ని మీరు తప్పక సాధిస్తారు.